జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం. కల్తీ నెయ్యి, సారీ లడ్డు గారు, కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లేదు నెయ్యి లాంటిది పరకామని. మొన్న సాలవాలు. తాజాగా ఇంకో విషయం నీళ్ళకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లలో చేస్తారు అంతా. ఏ టచ్ అయినా కోట్ల పైన, 50-60 కోట్ల పైన ఉంటుంది. దాని ముందు ఏమి ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేసి చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నిజంగా వచ్చుంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ చెప్తాను, దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ అంటారు. చాలామంది భక్తులు వెంకటేశ్వరం దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పోతారు. గోవిందరాజ స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరలో ఉంది, తెలుసు అందరికీ. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం. కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది. ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం. ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది. దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి, బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీల బంగారుతో గోవిందరాజ స్వామి గుడిపైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆయన ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన అతని పేరు, ఒక పేరు వచ్చి సయ్యద్ కరీము, ఇంకో అతని పేరు వచ్చి రెహమతుల్లా బాబు. సయ్యద్ కరీం, రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. ఇది 2023 ఫోటో. ఈ వర్క్ ఇస్తే వర్క్లో ఏం కాంట్రాక్ట్లో ఉంటుందంటే 9 లేయర్లతో ఈ యొక్క గోపురానికి తాపడం చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 32 దేవతా విగ్రహాలు, 100 సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజ స్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, వరుణుడు, కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వేణుగోపాలస్వామి, 4 పక్కల గరుడు, 4 పక్కల గోపుర తంగి అమ్మవారు, ఇవన్నీ పెడితే, ఎందుకంటే తిరుపతి ఊరికి గోవిందరాజ స్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి సెంటిమెంట్. ఈ దేవులంతా కూడా దిష్టికి ఉంటారు, కొంతమంది నరదరూపం రకరకాలుగా ఉంటారు, పెద్దలు చెప్తుంటారు. రకరకాల దిష్టిగా కానివ్వండి, లేదంటే భక్తుల్ని చాలామంది తోపులాట తొక్కిసలాట జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఒక సంప్రదాయం ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా ఇందాక చూపించాం మీకు, పూర్తిగా బోడిగుండు చేశారు. ముందు ఫోటో, ఇప్పుడు ఫోటో, పూర్తిగా బోడిగుండు చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? బంగారు తాపడం చేయడానికి చేయొచ్చు. తమిళనాడులో మనం గుళ్ళకి పోతాం చూడండి, గుళ్ళల్లో అమ్మవారి ఫోటోలు ఉంటే అమ్మవారి ఫోటోలో కూడా బంగారు తాపడం చేస్తారు, కాపడం చేస్తారు. విగ్రహాలు కొట్టేసి చేయమని ఎవరు చెప్పలేదు కదా. ఆ విగ్రహాలు కొట్టేసే విగ్రహాన్ని తొక్కి నానా బీభత్సం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారో కూడా తెలియదు. ఈ ఇష్యూని 2023లో అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ లలిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసు వేశారు, హైకోర్టులో. 32 దేవతా విగ్రహాలను నాశనం చేశారు. 100 కేజీలు అని చెప్పి 40-48 కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరూ కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు హైకోర్టులో 23లో. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు. వేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే
టీడీడీ పిలిచి అడిగింది, మీరు ఇలా విగ్రహాలు పగలగొట్టేసి కట్టారంట కదా అంటే లేదు అని చెప్పారు. కానీ మళ్ళా విచారణ చేసిన తర్వాత సరే మేము మళ్ళా విగ్రహాలు కట్టిస్తాము, అక్కడ పెట్టుదాము, ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబోరు కబుర్లు చెప్పారు. ప్రభుత్వం అయిపోయింది, 7 పాటు కూడా వెళ్ళిపోయాడు, దోచుకు తినేశారు. ఇప్పుడు లాజిక్ ఉంది. ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే, వర్క్ ఇచ్చారు ఓకే, 50 కేజీల బంగారు బయటికి వెళ్ళబోతుంది. ఉదాహరణ కన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టాడు, పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం, వాడికి 10 లీటర్ పెయింట్ ఇస్తాం. ఒకటి ఆడ కొట్టాలి లేదంటే పెట్టాలి, రెండే లాజిక్. ఒకటి గోడ కొడతాడు, ఉన్నది కింద పెడతాడు. ఇతుకోవాలి బాగుంటే ఏం చేయాలి, ఇంట్లో దొంగ సహకరించాలి. నీకు ఇతుకోబోడు రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వరు వాళ్ళకి, వెనకాల మలం ఉంటుంది, ఆ మలం ఇచ్చి ఈరోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్ కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇమ్మంటే 5 కేజీలు ఇస్తాం.